అయితే నువ్వు ఇంతకుముందు కన్నావు జైలు బువ్వ తినాలని ఎవరు అనుకోరని. ఎట్లుంది జైలు బువ్వ? జైలు బువ్వ నాన్న. అంటే అంటే జైలు బువ్వ ఎట్లుంటదంటే నేను ఫస్ట్ ఆడికి పోయినాక నాకు తిండి మీద లేదన్న. ఓకే. అలా అంటే నేను అలా పోయినప్పుడు కొంచెం బాధపడ్డా. నేను తిండి అంటే తినకుండా ఒక 2 రోజులేమో ఉన్నా. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు నువ్వు తింటలేవు అంటే నేను బాధపడ్డా. అరే ఎందుకు గీ గీ తప్పుకు మనం చెయ్యలే కదా! మనం ఏం తప్పు ఇదే ఆలోచించుకుంటూ ఉన్నాను నేను లోపల. తర్వాత ఇగ మళ్ళా ఆళ్ళందరూ ఉండి తినన్నా, తినన్నా అంటే నా కోసం ఇంతమంది తపన పడుతుర్రు. ఒకటే అనిపించింది మనసుల. మనం తప్పు చేయలే గదా! బరాబర్ మనం గట్టిగా ఉంటేనే 10 మందికి సమాధానం చెప్పొచ్చు. తిందామన్నా మంచిగుందన్న. హ్మ్. మంచిగుంది. అంటే వీఐపీ లాగా జూషిర్రా? లేకుంటే జస్ట్ నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ జేషిర్రా నిన్ను? అంటే అట్లనేం లేదన్న. ఇప్పుడు మనం నాకదంతా బాధనే ఉంది లోపల. నేను హ్మ్. ఇట్లా చూసా కానీ మనోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అంటే కొందరు ఖైదీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! ఆళ్ళకొచ్చినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే పాపం వాళ్ళు నాకు కొంచెం సపోర్టే చేసిర్రన్న లోపల. మాట్లాడిర్రా వాళ్ళు లోపల? ఖైదీలు? లోపల అందరూ ఒకటే దాంట్ల గానీ. ఓకే. హ్మ్. హ్మ్. అట్లా. సో, ఏం మాట్లాడిర్రు వాళ్ళు? ఏమన్నా మాట్లాడిర్రా నీతోటి ఖైదీలు లోపలున్నోళ్ళు? అన్న ఎవళ్ళు గెలిచిర్రు 'బిగ్ బాస్' అన్నారు. ఓకే. తర్వాత "నువ్వేందన్న గిల్లకొచ్చినవు 'బిగ్ బాస్'లో ఉండే కదా నువ్వెందుకొచ్చినవు" అంటే గిట్ల గిట్లా అని వేరేటోళ్ళు కొందరు చెప్పిరన్నట్టు. ఓకే. అంటే కొందరంటే నేను లోపలికొచ్చినంక తర్వాతొచ్చినోళ్ళు. హ్మ్. అంటే నేను బయటున్నా గదా! అదే. గెలిచినంక కొందరొచ్చిరంట లోపలికి. వాళ్ళు గిట్ల గిట్ల అయింది లొల్లి గిట్ల గిట్ల పేపర్‌లొచ్చింది గదా! అట్లా ఇట్లా అంటే కొందరు "అన్న తప్పేం లేదు గిట్ల ఉంది గట్లుందని" వాళ్ళు చెప్పినోళ్ళన్నట్టు. హ్మ్. వాళ్ళు గిట్లా తెలుసు అంటే "అన్న నువ్వే విన్ అయితావు అనుకున్నా మరి ఎవళ్ళు విన్ అయినారు" అని గిట్లా అడిగినోళ్ళున్నారు చాలా మంది. హ్మ్. అలా కొంచెం అంటే వారం ముందు, 2 వారాల ముందు ఇట్లా పోయినోళ్ళు గిట్లా ఆ 'బిగ్ బాస్' టాపికే తీసిర్రు. అట్లా. ఓకే. అయితే నువ్వు 'బిగ్ బాస్' నుంచొచ్చిన తర్వాత జైలుకోతానైతే అనుకోలే. సో, భయమయిందా? నువ్వు జేసింది తప్పు అని జెప్పి అప్పటికి టాకొస్తుంది పేపర్‌లలో. దేనికన్నా భయము? అంటే ఇట్లా అన్నా ఇగో నేను అసలు భయపడా. ఇగో తప్పు చేస్తే తప్పు చేసినోళ్ళకి ఎవలికైనా భయముంటది. మనం ఏం తప్పు చేయలే. ఎందుకన్నా భయపడుడు? ఎందుకన్నా పారిపోవుడెందుకు? హ్మ్. పోము. బరాబర్ ఉంటాం. ఎందుకు తప్పు చేసినోళ్ళే పారిపోతారు. తప్పు చేయనోళ్ళు ఎందుకు పారిపోతారన్న? హ్మ్. అంతే అది. అంటే ఒక పెద్ద ఖైదీని అంటే ఎన్నో కేసులుంటే అరెస్ట్ చేస్తారు జూడు అట్లా అరెస్ట్ చేసేట్టుంది. అవునా? ఏమో అన్న అది మీకే తెలవాలే. ఇగ అన్న ఎవలో చేసిన దానికి మనం శిక్ష అనుభవించినాం. చట్టానికి మనం గౌరవించినాం. హ్మ్. చట్టానికి ఎప్పుడు మనం గౌరవించాలి. కాదు నిన్ను అరెస్ట్ చేసేటప్పుడు అసలు ఏం జరిగింది సిట్యుయేషన్? నువ్వు ఏడున్నావు అప్పుడు? ఇంటికాడనే ఉన్నా కదా! ఇంటికాడనే ఆ! ఉన్నావు. సో, వచ్చి డైరెక్ట్ ఎక్కన్నారా? లేకుంటే ఏమైనా ఉండే ఆ రోజు సిట్యుయేషన్ జెప్పు? అదంతా మీరు చూసిర్రన్న. నేను దాని గురించి ఇగ వద్దన్న అది. హ్మ్. అది మీరు చూసిర్రు. మీరు గిట్ల ఉన్నారు కదా అన్న. హ్మ్. నేను ఏడున్నానో మీకు తెలుసు. అదే. ఇంటికాడనే ఉన్నా. ఇగ అట్లా ఇట్లా అన్నారు. తక్కువ నవ్వురాలే నేను పారిపోయినా అంటే నాకే ఘోరంగా నవ్వొచ్చింది. హ్మ్. నేను గీడనే ఉన్నా ఏంది ఇది అని నాకే మస్తు నవ్వొచ్చింది. నవ్వుకున్న తర్వాత ఎందుకు గిట్ల చేత్తాల్లు అని అనిపిచ్చింది. సరే ఇగ ఎవలో ఎవలో చేత్తుర్రో చేసుకొని హ్మ్. భగవంతా ఇప్పటికే నేను మొక్కుకుంటా దేవుడా నువ్వే దిక్కు అని నేను అనుకుంటా. నేను దేవుడిని నమ్ముతా ఎక్కువ. నాకు జరిగిన గతే వాళ్ళకిట్లా ముందు ముందు ఉంటుంది కావచ్చు కదా! తెలవదు హ్మ్. కదా అన్న.